మంచిర్యాల జిల్లాలో వారం రోజులుగా ఎండలు దంచి కొడుతున్నాయని, రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతుండడంతో ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇండ్ల నుంచి బయటకు వెళ్లకూడదని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ ప్రజలకు సూచించారు. సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉండడంతో జాగ్రత్తగా ఉండాలని పేర్కొన్నారు. చిన్నపిల్లలను ఎండలో ఎక్కువగా తిరగనివ్వకుండా, బావుల వద్దకు ఈతకు వెళ్లకుండా, చిరుతిళ్లకు దూరంగా ఉంచుతూ ఇంటి వద్దనే ఉండే విధంగా చూడాలని కోరారు. కాలం మారుతుండడంతో సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుందని అన్నారు. ప్రజలకు అందరికీ నమస్కారం. ఇప్పుడున్న ఎండలల్ల జనాలకు చాలా అంటే చాలా డిఫికల్ట్ కండిషన్స్ కనిపిస్తుంది. నేను అందరితో మనవి చేసుకుంటున్నా, మనం జాగ్రత్తగా ఉంటేనే మంచిది. మీరు ఎట్టి పరిస్థితుల్లో 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు గంటలకి బయటికి వెళ్ళొద్దు. మన ప్రాణం కన్నా ఎక్కువ ఇంపార్టెంట్ ఏం లేదు. మన ప్రాణం ఉంటేనే మనకు ఒక ఫ్యూచర్ ఉంటుంది. వెదర్నైతే ఎవరు కంట్రోల్ చేయలేరు, కానీ మన జాగ్రత్తలు ఉంటే ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉంటారని నాకు ఒక ఆశ. మీరు దయచేసి మీ పిల్లలను ఈ ఎండాకాలంలో ప్రత్యేకంగా స్విమ్మింగ్ చేయడానికి దగ్గర వెల్స్ ఉన్న ట్యాంకుల దగ్గరికి పోయి చేసిన తర్వాత ఈ టైంలో కొన్ని రోజులు కాపాడుకోండి. ఎందుకంటే మనకు అనుకుంటాం మంచి ఉద్దేశంతో పోతారు, కానీ పరిస్థితి చాలా భయంకరంగా ఉంది ఈ ఎండాకాలంలో. మీ అందరితో నా మనవి ఏంటంటే, మనం పిల్లలను కాపాడుకుంటే మనకు ఆరోగ్యాలు బాగుంటాయి. వాళ్ళు బయట కూడా వాళ్ళు రెస్టారెంట్స్లో తినే కార్యక్రమాలలో కూడా, ఎందుకంటే సమ్మర్లో ఫ్రెష్ ఫ్రూట్ దొరుకుతుంది, కానీ ఆ మూమెంటరీ అది గంట సేపట్లో తినేయాలి. కానీ అవి గిట్ట సరిగా లేకపోతే దాంట్లో ఇబ్బంది అవుతుంది. మీరందరూ దాన్ని కాపాడుకుంటూ పిల్లలను క్షేమంగా చూసుకోండి. వాళ్ళు చదువుకోమని మంచిగా ఏమన్నా వాళ్ళు చదువుకునే అలవాట్లు గిట్ట పెట్టుకుంటే ఈ ఎండాకాలంలో వాళ్ళకి నాలెడ్జ్ పెరుగుతుంది. ఈ నాలెడ్జ్ని కాపాడుకోమని ప్రతి పేరెంట్కి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరందరూ పిల్లలను కాపాడుతూనే మంచిదని. మళ్ళొకసారి మీరు చిల్డ్రన్ సేవింగ్ ప్రోగ్రామ్ అనేది పెట్టి మీరు మార్నింగ్ 10 o'clock to 4 o'clock వరకు బయటికి పంపొద్దు. 5-6 గంటలకు పంపించండి. ఏమైనా ఉంటే ఆ టైంలో ఇది చేసుకోమని